నమస్తే మాస్టర్. నిన్న ఒక ఇంగ్లీష్లో వీడియో చేశానండి. H1B అప్డేట్లో ఇది ఉంది అది ఉంది అని మనం ఇవన్నీ చెప్పే కన్నా ముందు మనకి జనరల్ పబ్లిక్ నా పేరు కుమార్ ఎక్స్క్లూజివ్ 80% సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, అయిపోయింది. సో ట్రంప్ గారు ట్రంప్ గారు బైడెన్ ఇది చేస్తారా అనే కన్నా అదేంటంటే రెండు సైట్లు ఉన్నాయండి. DHS.gov అని రాసిందంటే DHS strengthen H1B program allowing US employees to more quickly fill critical jobs అంటే టెక్నాలజీ అండ్ మెడికల్ అండ్ హెల్త్ ఫీల్డ్స్లో. USCIS ఏం రాసిందంటే అదే సబ్జెక్ట్. DHS అనౌన్సెస్ H1B మోడర్నైజేషన్ ఫైనల్ రూల్ టు ఇంప్రూవ్ ప్రోగ్రామ్ ఇంటిగ్రిటీ అండ్ ఎఫిషియన్సీ. ఫైనల్ రూల్ ఇంకా రాలే బయటికి. సో అక్కడ ఒక ఫైనల్ రూల్ అని ఒకటి ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఒక నిన్న చూస్తే నాట్ పబ్లిష్ అని ఉంది, పబ్లిష్ ది డాక్యుమెంట్ అని ఉంది ఇప్పుడు. సో ఆ PDF చూస్తే కనుక 460 pages ఉందండి ఎస్టర్డే. కానీ ఇది మనకి లేమ్యాన్ మ్యాష్లో మళ్ళీ బ్లూంబర్గ్ ఇదే పబ్లిష్ చేసింది. H1B వీసా ప్రోగ్రామ్ ఓవరాల్ ఫైనలైజ్ బై అడ్మినిస్ట్రేషన్. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాంతానంద ఉంటుంది. కానీ ఒక లేమ్యాన్కి అర్థం అవ్వాలంటే, ఆ భాషలో చెప్పాలంటే కొంత మార్పులు చేర్పులు చేయడం జరిగింది. కానీ అది ఎంతవరకు సమంజసం, అది అసలు వ్యాలిడా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకు అంటే దీనికి అమెరికన్స్ ఏం రాశారంటే, ట్రంప్ పోతూ అంటే మనకి ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ దిగిపోయే ముందు ఏం చేస్తాడంటే వాళ్ళ బావమర్దను ఎవరో అందరినీ తీసుకొచ్చి నాన్న అడ్వైజర్ కింద కూర్చోబెడతాడు. బట్ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తుంది, ఫస్ట్ సైన్ మొత్తం పాత గవర్నమెంట్లో అపాయింట్మెంట్స్ అంతా స్ట్రైక్అవుట్ చేసేస్తారు, రూల్స్ కూడా ఇంక్లూడింగ్. అలా చేసేస్తుంది అని కొంతమంది నాకు నిన్న పంపారండి. సో అలా కూడా జరగచ్చు అనమాట. అలా జరిగితే ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఓ మై గాడ్. సో అదేం రాశారు వాళ్ళు, US టెక్ వర్కర్స్, బైడెన్స్ అమెరికన్స్ లాస్ట్, ఓకే, డిప్యూటీస్ ఆర్ వర్కింగ్ టు కోడిఫై న్యూ రూల్ ఫర్ H1B వీసా. అంటే క్రిటిసిజం ముందు చెప్తున్నాను. టు ప్రివెంట్ ఇన్కమింగ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ఆల్టరింగ్ దెమ్ ఎక్సెట్రా. స్టీఫెన్ M9కి ట్యాగ్ చేశాడు. చేంజెస్ ఇంక్లూడ్ రిక్వైరింగ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టు అప్రూవ్ ఎవ్రీ H1B రెన్యువల్, loosening the definitions of what qualifies specialty occupation, easing requirements for H1B cap exempts అంటే F1కి క్యాప్ ఎగ్జామ్ట్ లేకుండా డైరెక్ట్గా H1B వచ్చేలాగా అని, మేకింగ్ ఇట్ ఈజియర్ ఫర్ ఫారెన్ స్టూడెంట్స్. సో అది కూడా లింక్ పెడుతుంది చదవండి. సో అలాగా చేస్తున్నారు అనేది ఇది. కానీ జనవరి 20 ఏమవుతుందనేది తెలియక చాలామంది గుండె బద్దలు కొట్టుకొని వాళ్ళు పాపం వాళ్ళ ఇల్లులు కూడా అమ్మేయడం జరుగుతుందండి. సో అక్కడితో అది అయిపోయింది. సెకండ్ అప్డేట్కి వస్తే, నాకు తెలిసిన నెట్వర్క్లో అట్లీస్ట్ ఒక డజన్, అంటే నేను కంపెనీ పేర్లు చెప్తే ఇప్పుడు నా వీడియోలు వాళ్ళు కూడా చూస్తున్నారు, వాళ్ళు బాధపడతారు కదా. అంటే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వీడియోలో తిరిగి ఇచ్చేస్తున్నారు అని అనుకోవచ్చు. ప్రైవసీ ఉంటుంది. కంపెనీ పేర్లు ఇవన్నీ తీసేస్తే మిషిగన్లోను వేరే చోట్ల అట్లీస్ట్ నాకు తెలిసిన నెట్వర్క్లో ఒక 12 to 24 మంది H1B అవుట్సోర్సింగ్ కానీ ఫుల్ టైం కానీ కన్సల్టెన్సీల ద్వారా ఉన్నవాళ్ళు ఫైర్ అయిపోయారండి అబ్రప్ట్లీ. 60 days సైకిల్, కొన్ని అయితే US క్లయింట్ ఫుల్ టైం అయితే సావరెన్ ప్యాకేజ్ అంటారు కదా, అది ఇచ్చారు. వాళ్ళు నన్ను అడ్వైస్ కూడా అడిగారు, 60 daysలో జాబ్ కొట్టనే వెళ్ళిపోనా అని. తర్వాత టెన్నిస్ ఫ్రెండ్స్ అన్నమాట, USCA మ్యాచ్లు అవి ఆడతాం కదా. సో టెన్నిస్ ఫ్రెండ్స్ రెగ్యులర్ టెన్నిస్ ఫ్రెండ్స్ అనుకుంటారు, బట్ అందుకని USTA అని చెప్తున్నాను. తర్వాత అవుట్సోర్సింగ్ కంపెనీ వాళ్ళు వెళ్ళిపోయారండి లాస్ట్ ఇయర్. ఇదంతా ట్రంప్ గారి ఎఫెక్ట్. సో ఓ పక్క అలా జరుగుతుంది, ఓ పక్క బైడెన్ గారు ఇలాంటివి రిలీజ్ చేస్తున్నారు. ఎంతవరకు సమంజసం తెలియదు. కానీ నాకు కొన్ని ప్లేస్ల నుంచి కూడా H1B వాళ్ళు ఇల్లులు కొనేసుకున్నారండి. అది ఎందుకు కొన్నారు అంటే, కోవిడ్ అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు ఒక్కొక్క రూము $1000 రెంట్కి ఇచ్చి, మళ్ళీ అడుగుతారు ఎవరు అమెరికా అంటే $1 గ్రీన్ కార్డ్ US పాస్పోర్ట్, $1000 రెంట్కి ఇచ్చి
ఒక్కొక్క ఇంట్లో 25 మందిని దాకానో 15 మంది దాకానో పెట్టి డబ్బులు చేసుకున్నారు, పండగ చేసుకున్నారు. కానీ 3 to 6 జాబులు, మూన్ లైటింగ్ అంటారు దాన్ని. అంతా అయిపోయింది, హనీమూన్ అయిపోయింది. ఇంకొచ్చారా బాబు ఆఫీస్కి అనడంతో వైండప్. అంత ఇన్కమ్ ఉండదు కదా, అంత ఇన్కమ్ ఉంది కాబట్టి ఆ ఇల్లు రన్ చేస్తాడు. ఇప్పుడు ఆ ఇల్లు వాడు 6,500 9,000కి రెంట్. అసలు ఎవడైనా రెంట్ సేవ్ చేద్దామని ఇల్లు కొంటారు ఇక్కడ. అదో పెద్ద బ్లండర్, పీర్ ప్రెషర్. హౌస్ ఈజ్ నాట్ ఏ ఎసెట్, ఇట్స్ ఏ లయబిలిటీ అనమాట. డిపెండ్స్ ఆన్ లొకేషన్ అండ్ టైం, నువ్వు కొనడం బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఇల్లు లాస్కి అమ్మేస్తున్నారు. ప్రెసిడెంట్ అదే నేను ఎక్స్లో పోస్ట్ రాశాను అనమాట. ఐ వాంటెడ్ టు బ్రింగ్ అటెన్షన్ టు, ఇది నేను రాశాను, టు అన్ ఇంపార్టెంట్ ట్రెండ్. మెనీ H1B visa holders are now being laid off in the USA. A ripple effect policy changes and uncertainties initiated during Trump era. Many Indians who came here with hope of a brighter future now selling their homes and planning to return to home. 7,775 లక్షల 6,000 అనాలన్నమాట. అంటే మనకు డినామినేషన్స్ తేడాగా చదువుతాం కదా. సో 800Kకి డాలర్లు అండి. కే అంటే 3 జూర్నాలు, బట్ 50K అప్గ్రేడ్. సో వాడు 50K ఎక్స్ట్రా కూడా స్పెండ్ చేశాడు. సో నార్త్ ఫేసింగ్, మనకి ఇక్కడ అంతా ఈస్ట్ నార్త్ ఫేసింగ్ ఇల్లులే కొంటారండి. ఇండియన్స్కి వాస్తు పిచ్ కదా. సో 6,500 స్క్వేర్ ఫుట్ ఉందంట బిల్డింగ్ ఏరియా అని ఉంది. తర్వాత బిల్డింగ్ ఏరియా 2,750 స్క్వేర్ ఫుట్. స్కూల్ ఏదో ఎలిమెంటరీ స్కూల్ ఉందంట, 2025లో ఓపెన్ అవుద్దంట. ఏ స్టన్నింగ్ హోమ్ 3 months ago, 3 నెలల క్రితమే 900K కొన్నాడండి. కానీ దాన్ని ఆడికి జాబ్ పోయింది. సో పారేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు అనమాట. ఓకే, నేను కొంతమంది రాసిన క్వశ్చన్స్ ఏంటంటే, ఈజ్ 300 స్క్వేర్ ఫీట్ సెన్స్ ప్రైస్ ఇన్ టెక్సాస్. నాకు అంతకుముందు కూడా నేను టెక్సాస్లో, ఇది వేరే ప్లేస్ అండి, బట్ టెక్సాస్ను అక్రాస్ యూఎస్ రియల్ ఎస్టేట్ డౌన్ ఉందని మానిటరింగ్ చేస్తున్నాడు. వీడియోలు, అమెరికన్ వీడియోలు వచ్చి కొన్ని చోట్ల విపరీతమైన రేట్లు పడిపోతున్నాయి అన్నమాట. పడిపోతున్నారు, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోతుంది. సో అది చెప్పేది. ఎందుకంటే సెవరల్ రీజన్స్. అందరూ కోవిడ్ వల్ల ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్లు చేయడం వల్ల, మూన్ లైటింగ్ వల్ల. బట్ ఇప్పుడు అందరూ మళ్ళీ రీషఫుల్ అవుతుంది. సో ఎక్సెస్ బిల్డ్ చేశారు, డిమాండ్ లేదు, మోర్ సప్లై. H1B డౌన్, టెక్నాలజీస్ అన్నీ డౌన్ అవుతున్నాయి, జాబ్స్ పోతున్నాయి, ఏఐ వస్తుంది. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో హౌస్ ఈజే ఇల్లు కొన్నవాడు గుండె చచ్చిపోక తప్పదండి. ఎస్పెషల్లీ ఫీజ్ ఆన్ H1B ఇయర్షి. ఎందుకంటే అంత టెన్షన్తో ఉన్న ప్యాకేజీని తీసుకొచ్చి, H1B అంటే ఇది మాస్టర్, ఇది 1 minute అవుతుంది, బట్ 60 minutes కూడా ఉంటుంది. 60 days ఇలా ఉంటుంది. జాబ్ పోతే నువ్వు జాబ్ కొట్టగలగాలి 60 daysలో, లేకపోతే చెకప్. సో నీకు ఇప్పుడు ప్రాజెక్ట్ పోయింది, నీకు ఈ ప్రాజెక్ట్ తెచ్చుకున్న ప్రాజెక్ట్ అంటే పేచెక్ నథింగ్ బట్ డబ్బులు కదా. ఇమిగ్రేషన్ స్టేటస్ 45 బిజినెస్ డేస్, 60 days కూడా కాదు. ఆ టైంలో నువ్వు ఇల్లు అమ్ముకుంటావా, లేకపోతే నువ్వు అన్నీ వైండప్ చేసుకుని ఇండియా వెళ్తావా, లేకపోతే నువ్వు నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే చెప్పాను కదా, పేచెక్ నథింగ్ బట్ ఇమిగ్రేషన్ స్టేటస్. ఒక కస్టమర్ని ఎత్తుక్కోవాలి, H1B బిల్ ఇచ్చే ఒక బ్రోకర్ని ఎత్తుక్కోవాలి, బిల్లుకి పేపర్ వర్క్ చేసేవాడు. సో ఇద్దరిని ఎతకాలి నువ్వు 45 days. అలా నేను చేశాను, 6 సార్లు చేశాను. సో అది కూడా వీడియో పెట్టాను ఎక్స్పీరియన్స్. సో అలా చేస్తావా, నీకు నిద్ర పట్టదు, గుండె ఆగిపోతూ ఉంటుంది, బ్రీతింగ్. నువ్వు ఇల్లు అమ్ముకుంటావా, ప్రాజెక్టు పేచెక్ కస్టమర్ని H1B పిటిషనర్ బ్రోకర్ని ఎత్తుక్కుంటావా, లేకపోతే ఇండియా వెళ్తావా? 3. ఇది డౌన్ అయ్యేటప్పుడు నువ్వేం చేయాలి? కస్టమర్ని H1B ఫైల్ చేసేవాడిని ఎత్తుక్కుంటావా, ఇండియా వెళ్ళిపోతావా, నీ ఇల్లు అమ్ముకుంటావా? రైట్. సో ఒబామా టైంలో 15 days ఉంటే, ప్రీవియస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టైంలో 60 days చేశారు. గుడ్ విల్ మూలానండి. అమెరికా, కెనడా వెరీ సాఫ్ట్ కంట్రీస్, అందుకే మన వాళ్ళు వైట్ కాలర్ క్రైమ్ చేస్తున్నారు. ఈసా అయిపోయిందంటే ఒక 1 hour బిఫోరే వెళ్ళిపోమని ఉంటుంది రూల్. సో
సో వీడికి ఇప్పుడు ఏమైందంటే అలా ఉంది కదా. సో ఇంత పరిస్థితుల్లో సాడ్ రియాలిటీస్ ఫేస్ మెనీ హార్డ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ స్టక్ ఇన్ ద వీసా సిస్టమ్, లెట్స్ ఎడ్యుకేట్ అని రాశాను అనమాట. సో అదే రాయడం జరిగింది. అదే మనం అక్కడ ఎక్స్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. దానికి అమెరికన్స్ కూడా బాగా రాశారు. వెంజులో వాళ్ళు ఉంటారటండి, వాళ్ళు కంపు చేసి ఎక్కడో ఉండాలి స్క్రీన్ షాట్, వాడిని వెకేట్ చేయించడమే చాలా కష్టమవుతుంది అని. అంటే వాడిని మొత్తానికి బయటికి గెంటడానికి ఇంత ఖర్చు అవుతుంది, అలా అవసరంగా పాడు చేసి వెళ్ళిపోతారు. వెంజులా బ్యాచ్ అలా చేస్తుందంట. తర్వాత ఇండియన్స్ బయింగ్ ల్యాండ్ హోమ్ బికాస్ క్రేజీలీ యాజ్ ఇఫ్ దే వెంట్ హ్యాడ్ అవైలబుల్ టు ప్లేస్ టు స్టే ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ద యూఎస్, ఎస్పెషల్లీ దల్లాస్ అని ఎవరో రాశారు కామెంట్. దల్లాస్ బికమ్ కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ తెలుగు ఫ్రాడ్స్టర్ కమ్యూనిటీ. మళ్ళీ ఆయన రాశారు బ్రాకెట్లో కులాల పేర్లు, మనం చదవట్లే, బాగుండదు కదా మన వీడియోని పాడు చేయడం ఎందుకని. సో ఇక్కడికి ఇది అయిందండి. అంటే ఒక పక్కనేమో బైడెన్ గారు రూల్స్ చేస్తున్నారు కొత్తవని, ఒక పక్కనేమో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వస్తే అందరికీ H1B మటాష్ అయిపోతాయని, ఇంకో పక్కనేమో ఇల్లులు అమ్ముకొని వెళ్ళిపోతున్నారు. సో ఇది H1Bలో జరుగుతున్న దందా అండి, ఆర్ దాదాగిరి ఆర్ అన్సర్టైనిటీస్ వాట్ ఎవర్. సో దాని తర్వాత నేను ఇంకో పోస్ట్ ఏం రాశానంటే, మీ అమెరికన్ మీడియా ఏం చేస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎంతసేపు ఇండియన్స్ అమెరికన్స్ని ఇండియన్ సైడే తప్పుపడుతున్నారు, కానీ అమెరికన్ క్లయింట్స్ కూడా ఫాల్టేనండి, అది కూడా హైర్ చేయాలి. అసలు ఈ H1B వల్ల బెనిఫిషరీస్ ఎవరని కూడా నేను ఒక పోస్ట్ రాయడం జరిగింది. టైం లేక పోస్ట్ రాస్తాను. అది ఫస్ట్ USCISకి డబ్బులు వస్తాయి. అంటే ఇది ఇంకా వారికైతే అర్థం కావాలో, ఇండియాలో ఎన్టీఆర్ గారి టైంలో ప్రొహిబిషన్ పెట్టారండి, సారా ఆపేస్తారంటే ఆడవాళ్ళందరూ ఓట్లు వేశారు. బట్ నాయుడు గారు వచ్చాక అప్పుడు అడ్మినిస్ట్రేషన్ నేను చెప్పేది. సో డబ్బు 2,000 కోట్లు లాసు ఆంధ్రాకి ఖజానాకి అని చెప్పి ప్రొహిబిషన్ ఎత్తేసారు. ఆ చీప్లు ఎక్కువ తాగితే చచ్చిపోతారు చాలామంది హస్బెండ్. సో వాట్, గవర్నమెంట్ గడి మనీ వస్తుంది కదా, సేమ్ థింగ్. H1B వల్ల అమెరికన్ జాబ్స్ పోతాయి, కానీ సో వాట్, గవర్నమెంట్ డబ్బులు వస్తుంది కదా. అది ఫస్ట్ USCISకి 2 కొరియర్ సర్వీస్ FedEx, UPS, USPSకి బోల్డ్ డబ్బులు వస్తాయి. 3 ఇది నేను 2011 to 14 మధ్యలో ఫేస్బుక్లో రాసిన పోస్ట్ నేను మళ్ళీ రాశానండి. సో H1B తర్వాత స్టేషనరీ, ఆఫీస్ డిపోర్ట్ కానీ, అంటే వైట్ పేపర్ అమ్ముతాం కదా, సారీ అంటే వైట్ పేపర్, ఇంత పేపర్ వర్క్ కావాలి మాస్టారు H1Bకి. నేను 500 అప్లికేషన్ చెక్ చేశాను బుక్ రాసే ముందు 2011 to 14 మధ్యలో. వెరిఫై చేసి ఒక చెక్ లిస్ట్ క్రియేట్ చేశాను. ఆ చెక్ లిస్ట్ జస్ట్ USCIS ఫాలో అవుద్దామంటే, ఇది ఉందా, క్లయింట్ లెటర్ ఉందా, అంటే ఒక కన్సల్టెన్సీ మొగుడు కన్సల్టెన్సీ ఏవి పెడతాడు, పెళ్ళం కన్సల్టెన్సీ B అని పెడద్ది. ఈ ఏకి B మొగుడు వెళ్ళాలైనా క్లయింట్ అని చూపిస్తాడు. సో వాళ్ళు అప్రూవ్ చేసేస్తారు. అలా ఎన్నాళ్ళు చేస్తారు. ఫేక్ జాబ్ ఆఫర్ రీసెంట్లీ కూడా చాలామంది కాంటాక్ట్ చేశారు. 221G వచ్చేస్తుంది ఇండియాలో, ఎందుకంటే వీళ్ళు ఒరిజినల్ లెటర్ ఉండదు కదా. అమెరికా బయట ఉన్న వాళ్ళకి ఎవడు క్లయింట్ ఇంటర్వ్యూ చేయడు, లెటర్ ఇవ్వడు. వెరీ రేర్ కేసు. నేను 2018లో క్లయింట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను బయట ఉన్న. అలాంటివి జరిగే సందర్భాల్లో అనమాట. సో ఇమిగ్రేషన్ అటార్నీస్ $2,000 ఒక అప్లికేషన్ ఛార్జ్ చేసేవాడు అప్పట్లో 2011లో. సో అంతలా కరెక్ట్గా గుద్దేస్తాడనమాట అప్లికేషన్ అప్రూవ్ అయిపోతే. అండ్ ఈ కాట్ ది పల్స్ ఆఫ్ USCIS ఆయన. సో నేను బుక్ రాయడం కోసం లా చదువుదాం అనుకున్నాను. అప్పుడు అవన్నీ ప్రయత్నించినప్పుడు ఆ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అంతా చేశాను. అది H1B క్యాపీజా ఫీజు వీడియో పెట్టడం జరిగింది, మీరు అది చూడండి. నెక్స్ట్ అటార్నీస్కి గుండె ఆగి చచ్చిపోతారు వీళ్ళు, ఆక్సిజన్ ఆగిపోతుంది H1B కనుక ఆపితే. తర్వాత H1B పిటిషనర్ ఎంప్లాయర్స్, వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. 3 రకాలు: US క్లయింట్, ఫుల్ టైమ్, అవుట్సోర్సింగ్ కంపెనీ, బాడీ షాప్లో, వీళ్ళందరికీ కూడా ఫుల్గా బెనిఫిషరీస్. కానీ ఆ మెజార్టీ 99.99 H1B కన్సల్టెన్సీస్ అంతా ఈ $10,000 అప్లికెంట్కి ఛార్జ్ చేసేస్తాయి. సో డిమాండ్ లేదు, అంతే కదా. మీరు డబ్బులు ఇచ్చి H1 చేయించుకుంటున్నారంటే ఇక్కడ డిమాండ్ లేదనే. సో అప్పుడు మీరు క్రైమ్ చేయాలి. సో అది పక్కన పెడితే, సో ఈ $10,000 కాదు, ఫీజు 2,000 6,000, అది తెలియదు కాబట్టి చాలామందికి మీరు $10,000 స్లాబ్ రేట్ అక్కడ ఇండియాలో క్యాష్ ఛార్జ్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ లా అవాయిడ్ చేయడానికి.
థర్డ్ పార్టీ ఏజెన్సీస్ అండ్ కన్సల్టెన్సీస్, తర్వాత యూఎస్ క్లయింట్ బిజినెస్, H1B అప్లికెంట్స్, నెక్స్ట్ బెనిఫిషరీస్, తర్వాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత లోకల్ ఎకానమీస్. తర్వాత రాసింది ఏంటంటే ఈ 65,000 H1B కోటాను, 25,000 ఎంఎస్ కోటాను, 85,000 మంది ఫ్లైట్ ఎక్కి వచ్చారండి. కొంతమంది ఇక్కడ ఉంటారు కదా, సో కొంతమంది అక్కడ ఉంటారు. నేను H1B క్యాప్ ఫీస్ వీడియో అప్పుడైతే చెప్పాను, కొంతమంది దిక్కుమాలిన ఎంఎస్ వేరే వేరే యూనివర్సిటీలో చదివిన ఆ యూనివర్సిటీ బ్యాక్ లిస్టెడ్ అని చెప్పి ఆయన అందులో ఫైల్ చేయాలి, H1B కోటాలో ఫైల్ చేశాడు. సో అమెరికా బయట ఉంటే అందరికీ రావండి. కొంతమందికి RFE వస్తుంది, 221G వస్తుంది, కొంతమంది డినై అవుతుంది, కొంతమందికి అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయినా వాడు కంపెనీ పంపకపోవచ్చు, కన్సల్టెన్సీ రావద్దు అనొచ్చు. వచ్చిన పోర్ట్ ఆఫ్ ఎంటర్లో మళ్ళీ అలాంటి స్ట్రిక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎందుకంటే వీసా వచ్చిన వాడిని ప్రౌడ్గా ఫీల్ అవ్వద్దు అంటాను. ఎందుకంటే పోర్ట్ ఆఫ్ ఎంటర్లో ఇంకో సిమిలర్ ఇంటర్వ్యూ ఉంటుంది, అది క్లియర్ చేసి లోపలికి రావాలి. ఇదంతా అయ్యాక మళ్ళీ డెఫినెట్లీ 50% ఎగిరిపోతాయి అన్నమాట వీసాలు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ 85. కానీ అదర్ వీసాల్లో ఉన్న వాళ్ళు కూడా H1Bకి మారిపోతుంటారు. అసలు USCCకే తెలియదండి ఎంతమంది H1B మీద ఉన్నారని. బట్ నా లెక్కల ప్రకారం 3 to 6 మిలియన్ H1Bs ఉంటారండి. కానీ సబ్జెక్టివ్ కరెక్షన్స్, కోవిడ్ టైంలో ఏమైందంటే ఇండియా బ్యాన్, H1B బ్యాన్ ఉన్న మూలన టప్మని చూడండి, లోపల బయట నుంచి ఫ్రెష్ వాటర్ రానప్పుడు ఏమన్నా లోపలంతా పైకి వచ్చేస్తుంది కదా లోపల ఉన్న, అలా అంతా అందరికీ ఫట్మని గ్రీన్ కార్డ్ 2020 ఆగస్ట్లో ఇంటికి పంపేశారు ఇంటర్వ్యూలు లేకుండా. అదృష్టం వాళ్ళందరికీ, హ్యాట్స్ ఆఫ్, కంగ్రాచులేషన్స్ ఎవరికైతే గ్రీన్ కార్డ్ వచ్చిందో వాళ్ళకి. మళ్ళీ వాడికి యూఎస్ సిటిజన్షిప్ ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. సో ఇదొకటి చెప్పాను అనమాట. యూఎస్ తర్వాత క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ అనే ఒక వీడియో పెట్టాను. దాని తర్వాత క్యాస్ట్ బేస్డ్ హైరింగ్ కూడా అవుతుంది. అసలు ఈ బాడీ షాప్స్ అన్నీ కూడా క్యాస్ట్ బేస్ మీద ఫామ్ అయ్యాయి. సో వాళ్ళ కులాల వాళ్ళకే H1B చేయడం, వేరే కులాల వాళ్ళకి చేయకపోవడం, కులాల వాళ్ళని హైర్ చేయడము, కులాలు వాట్సాప్లలో హైరింగ్ మేనేజర్, కులాలు అంటే ఇక్కడ డైరెక్టర్ అండ్ అబోవ్ క్యాడర్ వాళ్ళ కంపెనీల్లో వాళ్ళ క్లయింట్ సైట్లో జాబ్ అప్లోడ్ చేసే కన్నా వీళ్ళ ముందే పోస్ట్ చేసుకుని క్యాండిడేట్ని ఫిక్స్ చేసేస్తున్నారు. అది కూడా ఒక పోస్ట్ రాశాను. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీద వేరే వేరే కంట్రీస్, వేరే స్టేట్స్లో ఎలా జరుగుతుంది అది చూడండి. దాని మీద డీటెయిల్గా మళ్ళీ తర్వాత వీడియో చేద్దాము. తర్వాత ఇండియా నుంచి ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఫేక్ ఫోన్లు చేసి ఏడిపిస్తున్నారు, అది ఎలాగ ప్రివెన్షన్. ధన్యవాదాలు మాస్టర్. H1B అప్డేట్స్ గురించి చెప్పాను. ఒక పక్కన జాబ్స్ పోతున్నాయి, ఇండియా వెళ్ళిపోతున్నారు, హౌస్లో అమ్మేసుకుంటున్నారు. ఇంకో పక్క బైడెన్ గారు కొత్తగా రూల్ రిలీజ్ చేశారు. అది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ సమంజసము. నిన్న కూడా ఒక ఫాలోవర్ రాశారు, ట్రంప్ ఫస్ట్ సైన్తో మొత్తం ఇప్పటిదాకా ఇచ్చినవన్నీ ఎగిరిపోతాయా అని. సో వెయిట్ అండ్ వాచ్ అండి. ఓకే. తర్వాత నిన్న ఒక ఆయన మంచి భలే కామెంట్ రాశారండి, అమెరికన్ అటార్నీ. ఆయన ఏం రాశారంటే, ఎక్కడో ఉండాల్సింది, నేను పోస్ట్ సేవ్ చేశాను, స్క్రీన్ షాట్స్ తెలియదు. ఆయన ఏం రాశారంటే, హౌస్ ఎవడైనా కొనొచ్చు పూర్ పీపుల్, బట్ హౌస్ కొంటే ఇంకా పూర్ అయిపోతారు లగ్జరీ కారు అని. నేను అది ఏం రాశానంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా అమెరికాలో హోమ్ టూర్ వీడియోలన్నీ ఫేక్ ఏం మాస్టర్. సో దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్ అనమాట. అది స్క్రీన్ షాట్ పెడితే బాగుంటుంది. ఇన్ USA పూర్ పీపుల్ కెన్ బై inverted commas 500K house and luxury car. Buying those things can help keep them poor. ఎవరికైతే అమెరికాలో ఇల్లులు ఉన్నాయో, నాకు ఇప్పటిదాకా ఇల్లు కొనలేదు అని అడుగుతూ ఉండేవారు రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా. పిచ్చినా కొడుకులు అడుగుతారు తెలియక. అమెరికా అంటే డాలర్లు, అమెరికా అంటే సూపర్ రిచ్ అయిపోతారు అనుకుంటారు. పాపం ఏమి ఉండదు మోస్ట్, ఇక్కడ కష్టాలు అక్కడ ఉంటాయి. అమెరికాలో ఇల్లు కొన్నాడంటే వాడంత మూర్ఖుడు ఇంకోటి ఉండడండి. ఎందుకంటే హౌస్ ఈజ్ నాట్ ఎన్ ఎసెట్, హౌస్ ఈజ్ ఎ లయబిలిటీ. హౌస్ ఈజ్ మన భాషలో చెప్పాలంటే వైట్ ఎలిఫెంట్. అది తినేస్తూ ఉంటుంది, బూతులు వస్తుంది మింగేశారు, తినేస్తూ ఉంటుంది. అపార్ట్మెంట్ అనుకోండి, మీరే నాకు ఆవిడెవడో రాశాడు, నువ్వు అపార్ట్మెంట్లోనే చచ్చిపోతావు. నేనే ఎక్కడ చచ్చిపోతాను రాయడా, నువ్వెవడరా బాబు. చెప్పాను కదా, నాకు 24 గంటల్లో హౌస్లో ఉన్నాయి అన్నాను. నువ్వు చెక్ చేసుకోగలవరా అదవా. హ్యాటర్స్ పక్కన అడదాం. వైట్ ఎలిఫెంట్ అపార్ట్మెంట్ అనుకోండి, మీరు రెంట్ అంతే పే చేస్తారు, అయిపోతుంది. దే రెంట్స్ మ్యాటర్. వేరే హౌస్ ఇది సేవ్ చేద్దామని ఇల్లు కొంటే పీర్ ప్రెషర్లో
ఇది మోర్టగేజ్ సరిపోతుంది. మరి మిగతావో మీ బాబు ఇస్తాడా, మీ అమ్మ ఇస్తుందా, తాత ఇస్తాడా? ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, లేకపోతే దానికి హౌస్కి మెయింటెనెన్స్, రిపేర్లు, ఖర్చులు, తర్వాత నీ పెళ్ళాన్ని చంపాలని కూడా ఇల్లు కొంటాడు గురు. ఎందుకంటే గ్రాస్ పడుతుంది, నువ్వు క్లీన్ చేయవు, తర్వాత మంచు నువ్వు క్లీన్ చేయవు, తర్వాత లీవ్స్ పడతాయి ఫాల్లో, నువ్వు క్లీన్ చేయవు, ఆవిడ చావాలి మళ్ళీ ఇంట్లోను. నాకైతే అసలు కుప్పలు ఇప్పటిదాకా ఎంతమంది ఆడవాళ్ళు, నేను చచ్చిపోతున్నాను సార్ వీడితోటి, బీటెక్ సివిల్, మెకానికల్, కంప్యూటర్స్ 200-250K వచ్చిన ఎదవనన్నా ఫేక్ చేసి ఐటీలోకి వెళ్ళమంటున్నాడని, ఈ ఎదవ ఇంట్లో ఏం పని చేయడు సార్, అంతా నన్నే చేయమంటున్నాడు, నేను చచ్చిపోతున్నాను నొప్పి బలు. ఎంతమందో వేరే వేరే స్టేట్ పేర్లు, న్యూ హ్యాంప్షైర్ నుంచి కాలిఫోర్నియా దాకా, అటు ఫ్లోరిడా నుంచి మౌంటానా దాకా అందరూ చాలామంది చెప్పారు. అందుకనే చెప్తున్నాను కదా ధైర్యంగా. సో ఈ పెళ్ళాన్ని చంపేయాలని కూడా వెళ్ళుకుంటాడు మాస్టర్ అమెరికాలో. తర్వాత ఎక్కువ సౌండ్ పెట్టుకోలేకపోతున్నాను కానీ వీళ్ళు ఏదో స్టోరీలు చెప్తారు కానీ 2 పీర్ ప్రెషర్తో కొంటారు. దాన్ని మెయింటైన్ చేయలేరు. నీ జీతం ఎంత, నీ బతికి ఎంత, నువ్వు ఎక్కింది ఇండియాలో ఎర్ర బస్సు, నువ్వు వేసుకునేది అవ్వాయి చెప్పులు, నీదంతా ఫింగర్ ప్రింట్. పెద్ద ఐఐటీలు టాప్ టాలెంట్ ఏం కాదు కదా ఇండియాలో. మనం అంత అస్థి అంటే టీచర్ చదువులు, లేకపోతే 24 బ్యాక్లాగ్స్. సో ఈ బ్యాచ్ వచ్చి ఇక్కడ వెళ్ళుకుంటే మళ్ళీ నువ్వు అసలు దానికి మెయింటెనెన్స్ చేయగలగాలి కదా. నీ జాబ్ పోవచ్చు, నీ జాబ్ పోతే వీసా పోవచ్చు, లేదా నీ గ్రీన్ కార్డు ఉన్నా ఏముంది, నీకు అలా కెపాసిటీ ఉందా, నువ్వు ఆ ఇల్లు మెయింటైన్ చేయగలవా, ఆ ఇంటికి అలాంటి ఇల్లు ఉండాలంటే ఎంత మంచి కారు ఉండాలి, నీ కారు తుక్కులా ఉంటుంది, నీ ఇల్లు ఏమో ఇలా ఉంటుంది, $1 million లీవ్స్లు ఉన్నాయి. నాకు ఇంకా స్టోరీలు వస్తుంటాయి మా ఫ్రెండ్స్ $1 million, నేను వినేసి వదిలేస్తూ ఉంటాను. $1 million ఇల్లు ఉంటే అమ్ముకోవడాలు కూడా వాడు చావాలి కూడా దాన్ని మెయింటెనెన్స్ చేయలేక వాడు వచ్చి జీతం ఎంత, వాడు అసలు జెన్యున్ రెజ్యూమా, వాడు ఎలా వెళ్ళాడు, వాడు ఎలా వెళ్ళాడు కాబట్టి వైఫ్ని చావు కొడతాడు వాడు. నాకు ఎంతమంది పాపం ఇండియన్స్ ఏడుస్తున్నారండి ఆడవాళ్ళు. వాళ్ళు ఒక్కటే చెప్పారు 911 డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది, కాల్ చేసి బుక్ చేశాడు మీ హస్బెండ్ అన్నాను. ఏంటంత టార్చర్, అమెరికా ల్యాండ్ ఆఫ్ ఫ్రీడమ్, అది కూడా చెప్పాను నేను. ల్యాండ్ ఆఫ్ ఫ్రీడము. ఇప్పుడు నిన్ను మందు కొట్టనివ్వలేదంటే ఇంటి పార్టీలో కలుస్తారు, మా వైఫ్ తిడుతుంది సార్ అంటాడు. ఒక బీరు తాగడానికే నీ వైఫ్ నిన్ను ఒప్పుకోలేదంటే నీ రక్తం తాగొద్దు గురు, వదిలే. ఇది ల్యాండ్ ఆఫ్ ఫ్రీడమ్, ఇది డైవర్స్ ఇచ్చి పడాయి. బోత్ జెండర్ చెప్తున్నాను, మిమ్మల్ని హస్బెండ్ ఏడిపించినా డైవర్స్ ఇచ్చాను, డొమెస్టిక్ వైలెన్స్ కాల్ చేసి బుక్ చేసండి అది అని. ఇండియా కాదు కదా రాంగ్గా బుక్ చేస్తే జైల్లో పెట్టేసాడని 490 IPC 498A కాదు ఇక్కడ. ఆడవాళ్ళైనా డైవర్స్ ఇచ్చి ఫ్రీగా ఉండకూడదు, చచ్చేంత వరకు స్వతంత్రంగా బతుకు, ల్యాండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఇది. చూడండి, అంటే నేను ఎండ్ చేయకపోతే ఒక టాపిక్ ఇంకా మనం అలా వెళ్ళిపోతాం చాలా వరకు. ధన్యవాదాలు మాస్టర్. H1B అప్డేట్స్ January 20th 2025 వరకు కొంచెం పేషెన్స్గా ఉండండి అంతే. ధన్యవాదాలు మాస్టర్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.